హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విదూస్ వరల్డ్. భారతీయ చరిత్రలో మహాభారతం ఒక గొప్ప ఇతిహాసం. అందులో యుద్ధాలు, రాజ్యాలు మాత్రమే కాకుండా అమూల్యమైన జీవిత పాఠాలు కూడా దాగి ఉన్నాయి. వాటిలో ప్రత్యేకమైనది విదుర నీతి. విదురుడు కౌరవులకు మంత్రి. ఆయన ధృతరాష్ట్రుడికి సత్యం, ధర్మం, న్యాయం గురించి సలహాలు ఇచ్చాడు. వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మాన్ని కాపాడిన వాడిని ధర్మమే కాపాడుతుంది. మనిషి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ధర్మం పాటిస్తే చివరికి విజయమే దక్కుతుంది. అలాగే అబద్ధం తాత్కాలికం మాత్రమే, కానీ సత్యం మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటుంది. చరిత్రను సరిగ్గా గమనిస్తే అన్యాయం చేసి గెలిచినవాడు కొన్ని రోజులు మాత్రమే నిలుస్తాడు, కానీ సత్యాన్ని నమ్మినవాడి పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. కాబట్టి మనం చిన్న చిన్న లాభాల కోసం అబద్ధం చెప్పకూడదు. సత్యం, ధర్మం చివరికి మనకు శాంతి, గౌరవాలను ఇస్తాయి. మంచి మిత్రుడి లక్షణం కష్టకాలంలోనే తెలుస్తుంది. సుఖంలో మన చుట్టూ చాలా మంది ఉంటారు, కానీ కష్టకాలంలో సహాయం చేసేవాడే నిజమైన స్నేహితుడవుతాడు. లోభి, కోపిష్టి, తన స్వలాభం కోసం అబద్ధాలు ఆడేవాడికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వారి స్నేహం చివరికి మనకు నష్టాన్ని మాత్రమే కలిగిస్తుంది. కాబట్టి స్నేహితులను ఎంచుకోవడంలో జాగ్రత్త వహించాలి. కోపం, లోభం, అహంకారం ఈ మూడు మనిషి జీవితాన్ని చెడగొడతాయి. కోపం మీద నియంత్రణ లేనివాడు తనకు తానే శత్రువుగా తయారవుతాడు. కోపంలో తీసుకున్న నిర్ణయం జీవితాన్నే నాశనం చేస్తుంది. అత్యాశే మనిషికి అతిపెద్ద శత్రువు. తృప్తి లేనివాడి మనస్సు ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటుంది. అహంకారం ఉన్న చోట జ్ఞానం నిలవదు. వినయం ఉన్న చోటే గౌరవం ఉంటుంది. అందుకే మనం వీటిని దూరం పెట్టి శాంతి, సహనం, వినయంతో జీవించాలి. మనిషిలోని దుర్గుణాలతో పాటు సద్గుణాలైన దానం, సేవ, వినయం గురించి కూడా విదురుడు బోధించాడు. దానం చేసేవాడు ఎప్పటికీ దరిద్రుడు కాలేడు. మన దగ్గర ఎంత ఉన్నా దానిని పంచుకున్నప్పుడు మనస్సు తృప్తి పొందుతుంది. అలాగే తల్లిదండ్రులు, గురువులను గౌరవించని వాడికి శాంతి ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే వారి ఆశీర్వాదమే మన జీవితాన్ని నిలబెడుతుంది. మనసు అదుపులో లేనివాడికి జ్ఞానం పనికిరాదు. మనస్సును అదుపులో పెట్టగలిగితేనే జీవితం సాఫల్యమవుతుంది. అలాగే శ్రద్ధ, భయం, బిడియం, దానం, క్షమ ఇవి ఉన్న చోట పాపం ఉండదు. విదుర నీతి పాపం మరియు ధర్మం గురించి ఒక సూత్రాన్ని బోధిస్తుంది. చిన్న తప్పు చేసినా అది పెద్ద నష్టానికి దారి తీయవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పాపం తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది, కానీ శాశ్వత కష్టాన్ని ఇస్తుంది. ధర్మం కష్టంగా అనిపించినా చివరికి శుభ ఫలితాన్నే ఇస్తుంది. అందుకే జీవితం ఎలా ఉండాలో ఆయన 3 మాటల్లో చెప్పారు. ధర్మాన్ని పాటించాలి, సత్యాన్ని మాట్లాడాలి, వినయంతో ఉండాలి. ఇదే మనిషికి నిజమైన సంపద. విదురుడు బోధించిన ఈ నియమాలు ఎప్పటికీ ఆచరించదగ్గ విషయాలు. అయితే ఇప్పటి వరకు మనం తెలుసుకున్న నియమాలను నిరూపించే కొన్ని విషయాలను కొన్ని ఎగ్జాంపుల్స్తో పరిశీలిద్దాం. యుధిష్ఠిరుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు, కానీ ధర్మాన్ని వదల్లేదు. చివరికి రాజ్యము వచ్చింది, గౌరవము వచ్చింది. ఇది ధర్మమే చివరికి గెలుస్తుంది అనే దానికి ఉదాహరణ. అబద్ధం తాత్కాలికం, సత్యం శాశ్వతం. దుర్యోధనుడు మాయా, అబద్ధంతో పాండవులను మోసం చేశాడు. కొంతకాలం అతనికి రాజ్యం దొరికింది, కానీ చివరికి కురుక్షేత్ర యుద్ధంలో నశించాడు. అయితే సత్యవంతుడైన యుధిష్ఠిరుడు ఎప్పటికీ నిలిచిపోయాడు. మంచి మిత్రుడి లక్షణం కష్టకాలంలోనే తెలుస్తుంది. ద్రౌపదిని అవమానించినప్పుడు కౌరవ సభలో అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు, కానీ శ్రీకృష్ణుడు మాత్రమే ఆమెకు రక్షణగా నిలిచాడు. అదే నిజమైన స్నేహం. కష్టంలో అండగా నిలిచినవాడే నిజమైన మిత్రుడవుతాడు. లోభి, కోపిష్టి, అబద్ధాలు ఆడేవాడికి దూరంగా ఉండాలి. దుర్యోధనుడు శకుని సలహా విన్నాడు. ఆ చెడు స్నేహం కౌరవుల నాశనానికి కారణమైంది. కోపం మీద నియంత్రణ లేనివాడు తనకు తానే శత్రువు. దుర్యోధనుడు కోపంతోనే పాండవులను దహించడానికి కుట్ర పన్నాడు. ఆ కోపమే చివరికి అతని నాశనాన్ని తెచ్చిపెట్టింది. కోపంలో తీసుకున్న నిర్ణయం ఎప్పుడూ ప్రమాదకరం. అత్యాశే మనిషికి అతిపెద్ద శత్రువు. దుర్యోధనుడికి రాజ్యం ఉన్నా అది సరిపోలేదు. పాండవుల భాగం కూడా కావాలనుకున్నాడు. ఆ లోభమే యుద్ధానికి కారణమైంది. తృప్తి లేని వాడి జీవితం ఎప్పటికీ అసంతృప్తిగానే ఉంటుంది. అహంకారం మనిషిని నాశనం చేస్తుంది. కర్ణుడు గొప్ప యోధుడు,
కానీ దుర్యోధనుడి స్నేహం తన అహంకారం వల్ల తప్పుదారిలో నడిచాడు. చివరికి ఓడిపోయాడు. దానం చేసేవాడు ఎప్పటికీ దరిద్రుడు కాలేడు. కర్ణుడు ఎప్పుడూ దానం చేసేవాడు. చివరి క్షణాల్లో కూడా తన కవచం కుండలాన్ని ఇంద్రుడికి ఇచ్చేశాడు. దానం చేసేవాడు ప్రజల హృదయంలో ఇలాగే శాశ్వతంగా నిలుస్తాడు. తల్లిదండ్రులు గురువులను గౌరవించని వాడికి శాంతి లభించదు. పాండవులు ఎప్పుడూ కుంతీదేవి మాట విని నడిచేవారు. అందుకే వారు గౌరవం, విజయాన్ని పొందారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం మన జీవితాన్ని నిలబెడుతుంది. విదురుడు బోధించిన ఈ విషయాలను మనం నిత్యం పాటిస్తూ జీవితంలో భాగం చేసుకుంటే ఖచ్చితంగా మనలో మార్పును చూడగలం. ఇంతకు ముందు కంటే మెరుగ్గా జీవించగలం. ఎంతో విలువైన విషయాలున్న ఈ విదుర నీతిని అందరూ పాటిస్తారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.